శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆషాఢమాసంలో పూరీ జగన్నాథ రథచక్రాలు రథయాత్ర అనేటువంటిది ఎందుకు చేస్తారు? అలాగే 56 రకాల నివేదన చెప్పన్ భోగ్ అని దానికి పేరు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అని ప్రశ్న. ఆషాఢమాసములో జగన్నాథుడి యొక్క రథయాత్ర అంటే ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది అని మనకు చెప్పబడుతూ ఉన్నది చరిత్ర. ఎందుకు అంటే జ్యేష్ఠమాసములో స్వామికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది, జ్యేష్ఠాభిషేకం అని. అలా చల్లటి నీళ్లతో ఎప్పుడైతే స్వామికి అభిషేకము చేస్తారో ఆయనకు జ్వరములాగా వస్తుంది అనేటువంటి భావనతో ఒక 15 రోజుల పాటు ఆయనకు పథ్యము అనేటువంటిది ఏర్పాటు చేసి చాలా చేదు పదార్థాలు అన్నీ కూడా త్వరగా కోలుకోవటానికి చేసి ఆ తర్వాత రథయాత్ర అనేటువంటిది ఆయన బయలుదేరతాడు అని మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. ప్రపంచంలో మనము గుర్తించాల్సినటువంటిది ఒకటే, చతురామునాయ పీఠాలలో ప్రధానమైనటువంటిది పూరి. అటువంటి పూరి జగన్నాథుడి యొక్క చరిత్ర మనము తెలుసుకోవాలి, స్వామిని దర్శించాలి. నిజానికి పరమ పుణ్యప్రదమైనటువంటి క్షేత్రము అది. ఏమిటి అంటే ఎక్కడా ప్రపంచంలో ఏ దేవాలయములోనూ మూలదేవత మూల విరాట్టును కదిలించరు. అన్ని చోట్ల ఉత్సవ విగ్రహాలుగానే మొత్తము గ్రామోత్సవము అవన్నీ కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవ విగ్రహాలకు విపరీతముగా బయటికి తీసుకొచ్చి తిరగటం అనేది జరుగుతుంది కాక. కానీ అదే యావత్తు ప్రపంచంలో ఒక్క పూరి జగన్నాథుడి యొక్క దగ్గర మాత్రమే మూలదేవుడు అయినటువంటి జగన్నాథుడు బయటికి వస్తాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకే అక్కడ బ్రహ్మ పదార్థం అనేటువంటిది అర్చక స్వాములు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము కొత్తవి తయారు చేసి, ప్రతిసారి తయారు చేసి కొత్తది రథం తయారు చేసి ఆ కొత్త రథములో తీసుకురావటము. ఆ చెట్లు కూడా ఎటువంటి చెట్టు అనేటువంటిది వాళ్లకు కలలో కనిపించి ఫలానా చోట ఉంది అని భగవంతుడే సూచిస్తున్నాడు. అంటే ఇది ఇంకా ఈ కలియుగములో మనం ఇలా చెప్పుకుంటున్నాము అంటే మరి భగవంతుడు ఉన్నట్టు కాదా అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ఎంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది అనేది తెలుస్తూ ఉన్నది కదా. మరి అటువంటిది అక్కడ ఎంత పవిత్రముగా అక్కడ అర్చకులు కానీ అక్కడ చేసేటువంటి వాళ్ళు కానీ లేదా అధికారులు కానీ ఎంత పరమ పవిత్రముగా చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వాళ్లకు కలలో కనపడి ఫలానా చోట ఫలానా చెట్టు అంటే ఒక కొలమానము పెట్టుకునేసి ఇంతే పద్ధతుల్లో ఉండాలి అని నియమనిష్టలతో నియమ నిబంధనలతో దాన్ని తయారు చేసి కొత్తగా ఆ రథము మీద స్వామివారిని ఊరేగిస్తూ తీసుకొచ్చేటువంటి యొక్క ఈ మహారథయాత్ర జగన్నాథుడి యొక్క రథచక్రాలు అని అంటాం. ఈ రథయాత్రను చూడడానికి కోటాను కోట్ల మంది ప్రజలు వెళ్ళటమే కాకుండా టీవీల ముందు కూర్చొని ఆద్యంత పర్యంతము కన్నుల పండుగలాగా చూస్తారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. జగన్నాథుడి రథచక్రాలు వస్తున్నాయి అనేటువంటిది మనం వింటాం. ఏమిటి రథచక్రము యొక్క గొప్పతనము? నిత్యము సూర్యభగవానుడు పైన ఆయన ఏకచక్రముతో బయలుదేరుతూ ఉండేది మనకు కనిపించదు. కానీ ప్రతి సంవత్సరము జగన్నాథుడి యొక్క రథచక్రాలు కదులుతూ ఉన్నాయి అంటే మన జీవిత చక్రాలు, ప్రతి మానవుడి యొక్క జీవిత చక్రము అభ్యున్నతి పదం వైపు నడవాలి, మేలు జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాణము నిలబడి ఉంది అంటే ఎవరి వలన అంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులు ధాన్యాన్ని పండిస్తూ ఉండేటువంటి దాని వలన కదా. మరి అటువంటిది ఈ ఆషాఢమాసంలోనే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని, ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది కూడా వచ్చి మన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి యావత్తు ప్రజానీకము, ప్రపంచములోని ప్రజానీకమంతా కూడా దేశ విదేశాలకు కూడా మన ధాన్యాన్ని పంపగలిగినటువంటి స్థాయిలో ఉన్నాము అంటే జగన్నాథుడి యొక్క ఈ జగత్తుకు నాథుడైనటువంటి జగన్నాథుడి యొక్క లీలామృతమే కదా, వేరే కాదు కదా. అటువంటి ఆషాఢమాసములోనే ఆయన మరి అందుకనే కదా ఇప్పుడు ఇత్తనాల ఏకాదశిని రైతులకు ప్రాధాన్యత, యావత్ ప్రజానీకానికి
ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఆహారం అనేటువంటిది పండించుకోగలిగినటువంటి ఇది కాబట్టి ఆ జగన్నాథుడు కదిలి వచ్చి సర్వ ప్రజానీకానికి ఆశీర్వచనము చేస్తూ ఉంటున్నాడు అనేటువంటిది మనము ఇందులో చెప్పుకోవడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, డబ్బులు విపరీతముగా అన్నీ రావాలి అంటే, మనము సర్వ సంపదలు సకల ఐశ్వర్యములు కలగాలి అంటే జగన్నాథుడి యొక్క రథ చక్రాలు అలా కదిలితేనే కదా జరుగుతాయి. అందుకే మన జీవిత చక్రము కూడా ముందుకు నడవాలి అంటే జగన్నాథుడి యొక్క ఇది ఉండాలి అనేటువంటి. అందుకే శ్రీ మహావిష్ణువు చేతిలో ఆ విష్ణు చక్రము ఏదో కాదు, ఈ కలియుగములో ఈ రథ చక్రాలే అవి అనేటువంటిది మనకు తెలియకనే తెలుస్తూ ఉన్నది. మరి ఈ చెప్పన్ భోగ్ అనేటువంటి దాంట్లో నివేదన 56 రకాల నివేదనలు చేస్తున్నారు అంటే దాంట్లో ఉండేటువంటి రహస్యం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిధారి అని అంటాం. వారము రోజుల పాటు ఆ గోవర్ధన గిరిని ఎత్తుకొని అలాగే చిటికెన వేలు మీద నిలబెట్టుకొని ఉన్నటువంటి దాని వలన ఆహారము అనేటువంటిది లేకుండా ఉన్నాడట. అందుకు గాను ఆ వారం రోజుల యొక్క ఆ యొక్క భక్తి ఇదంతా కూడా ఈ విధముగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేది మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. అవి ఎలా తయారు చేస్తారు అంటే, విదేశస్తులు కూడా వచ్చి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వంటశాల, దీనికి మించినటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటిది చెప్పారు అంటే దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. అక్కడ ఎలా చేస్తున్నారు అంటే, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెట్టి, మట్టి కుండలు. అందుకనే మనము మట్టిలో పుడుతూ ఉన్నాం, మట్టిలోనే వెళుతూ ఉన్నాం. మనకు మట్టికి అంత ప్రాధాన్యత. ఇప్పుడు చూడండి, చెట్లు మనకేమిస్తున్నాయి అంటే ప్రకృతి అనేటువంటి దాని నుండే కదా భగవంతుడు అనేటువంటిది తయారవుతూ ఉన్నాడు స్వామివారు అక్కడ. అది ఎటువంటి చెట్లు, అందుకనే చెట్లను మనము కాపాడుకోవాలి అనేటువంటిది. అంతేకాకుండా ఈ ఎదుగుదల అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ మట్టి కుండలో, మట్టి పాత్రలలోనే నివేదన అనేటువంటిది స్వామివారికి తయారు చేస్తే అప్పుడు 7 రోజులు ఉన్నటువంటి దానికి గాను 7 కుండలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ నివేదన వండుతూ ఉన్నప్పుడు నిజానికి ఏది కావాలి, మొదట ఏదైతే పొయ్యి మీద మొదట పెట్టామో ఆ కుండలో ప్రసాదము నివేదన తయారు కావాలి. అలా కాదు అంటే పైన ఉండేటువంటి కుండలో మొట్టమొదట తయారవుతున్నది ప్రసాదం. అంటే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం కాదా? వంటవాళ్ళు కూడా ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధాభక్తులతో, ఎంత మడితో, ఎంత ఆచారవంతముగా చేస్తూ ఉంటే ఇలాంటివి మనము వింటాము. ఇంకా పూరీ జగన్నాథుడి యొక్క అనేక రకాల రహస్యాలు ఎన్నో ఉన్నాయి అక్కడ చెప్పుకుంటూ పోతే. అలా మొట్టమొదట తయారైంది పైన కుండలో అనేటువంటిది నివేదన తయారైంది అంటే మరి భగవంతుడు అక్కడ పూరీలో ఆయన సాక్షాత్తు నడయాడుతున్నాడనేటువంటి దానికి గుర్తు కాదా మరి? అందువలన ఆ 7 కుండల యొక్క సారాంశం ఏమిటి అంటే మన 7 జన్మల యొక్క పుణ్య ఫలం. మన శరీరములో ఉండేటువంటి 7 లేయర్స్ చర్మాలు, అందుకే సప్తాశ్వరధమారూఢం అని చెప్తున్నాము. 7 గుర్రాలు, మనకు సప్త ప్రాణాలు, ఇలా ఎన్నో చెబుతాం మనము. 7కు అంత ప్రాధాన్యత. ఛాయాగ్రహాలు 2, అందుకనే నవగ్రహాలు అని చెప్పుకుంటున్నాం. కానీ 7 వారములు, 7 మనం రోజులు 7 వారానికి. ఎందుకు ఇవన్నీ? అందుకని ఆ 7 కుండలలో ఎప్పుడైతే తయారవుతూ ఉన్నదో మన జీవితానికి, మనం బ్రతుకుతూ ఉండేటువంటి బ్రతుకుకు పూరీ జగన్నాథుడి యొక్క అక్కడ జరిగేటువంటి దానికి ఎంత దగ్గర సంబంధం ఉంది అని ఒక్కసారి మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరమ పవిత్రమైనటువంటి అటువంటి కుండలలో ముందు తయారు చేసి స్వామికి నివేదన చేసి అందరికీ కూడా ప్రసాదముగా పంచుతున్నారు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. జగన్నాథుడి యొక్క రథయాత్ర అనేటువంటిది అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడగలిగినటువంటి వాళ్లకు పరమ పుణ్యప్రదం. టీవీల్లో చూసినటువంటి వాళ్లకు కూడా అంతే పుణ్యప్రదం కలగాలి అని తెలియజేస్తూ జయోస్తు.